ఉత్తరాది రాష్ట్రాలపై వరుణుడు ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల నుంచి కోలుకోకముందే మరోసారి కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలం చేస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్టులు జరిగాయి. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా 7గురు చనిపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. कोई खतरों का खिलाड़ी आ रहा मुझे लग रहा है। आगे वालों को बता दो, आगे वालों को मुझे ज्यादा कर दो। చూడండి ఒకసారి నదులు ఎలా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయో, ఆ దాటికి రోడ్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూడండి ఒకసారి. ఉత్తరాఖండ్లో నిన్న అర్ధరాత్రి నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతోంది. తంసా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ నదీ తీరంలో ఉన్న మహాదేవాలయం, హనుమాన్ విగ్రహం కూడా నీట మునిగిపోయాయి. ఇక భారీ వరదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కావలసిన సాయం చేస్తామో అని భరోసా ఇచ్చారు. డెహ్రాడూన్లో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్లో నదిని దాటడానికి ప్రయత్నిస్తూ 10 మంది గల్లంతయ్యారు. వరద ఉధృతి పెరగడంతో ప్రమాదవశాత్తు నదిలో ట్రాక్టర్ బోల్తా పడింది. స్థానికులు వారిని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆ ట్రాక్టర్ నదిలో కొట్టుకుపోయింది. ఆ ట్రాక్టర్లో ఉన్న వాళ్ళంతా కూలీలు అని అధికారులు చెప్తున్నారు. గల్లంతైన వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు డెహ్రాడూన్లో దేవ్భూమి ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్న 200 మంది విద్యార్థులను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా ఉత్తరాదిలో ఈ భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉత్తరాదిలో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? రైట్ రోహిత్, ఉత్తరాఖండ్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఈ మొత్తం క్లౌడ్ మొత్తం గత రాత్రి నుంచి, సోమవారం రాత్రి నుంచి కూడా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్తరాఖండ్ వ్యాప్తంగా భారీగా వర్షాలు, వరదల వల్ల ఈ క్లౌడ్ బరస్ట్ అనేది జరిగింది. డెహ్రాడూన్ లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహద్రాలో వరదలో జనం కొట్టుకుపోయారు. మొత్తం ఇల్లు అన్ని కూడా దెబ్బతిన్నాయి. అక్కడ ఉన్న షాపులు, హోటళ్లు, రోడ్ అన్ని కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైకి ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా వచ్చి చేరాయి. ఈ వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చాయి. మొత్తం వాహనాలన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. హెవీ వెహికల్స్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఇటు రిషికేశ్ లో చంద్రబాగా నది కూడా ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. నదీ ప్రవాహంలో 3 చిక్కుకున్నప్పటికీ వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై వారిని రక్షించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇటు ఉత్తరాఖండ్ తో పాటు ఇటు ఉత్తర భారతదేశ వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల కొండ ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బరస్టులు అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయి. దాని ద్వారా ఇటు మొత్తం కొండ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వీళ్ళు కానీ, వైష్ణోదేవి ఆలయం కానీ, మరోవైపు వేరే జమ్మూ కాశ్మీర్ ఆలయాలకు వెళ్లే సందర్భంలో ఆ క్లౌడ్ బర్స్ట్ సంభవించిన సమయంలో వరదల వల్ల వరద నీటి అనేక మంది కొట్టుకుపోయారు, అనేక మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ లో కూడా భారీ వర్షాలు, వరదల వల్ల కూడా ఈ భారీగా క్లౌడ్ బరస్టులు అనేవి జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో ఇటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకుంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తున్నట్టు కూడా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించాలని కూడా కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైట్ శివ.